आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। బీఆర్ఎస్ ఉద్యమ తొలితరం నాయకుడు అతిమాబుల రమేష్ ఆవాజ్ ఛానల్ తో మాట్లాడుతూ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉద్యమకారులను అణగదొక్కుతోందని విమర్శించారు। అందుకే ఉద్యమంలో భాగమైన చాలా మంది నాయకులు కార్యకర్తలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు। అన్న ఈరోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా మీరు బీజేపీ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారికి ప్రధాన అనుచరుడు ప్రధాన సలహాదారు అందుచి తెలంగాణ విమోచన దినం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు। తెలంగాణ కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటి నుంచి ఆయనకు నాకు సంబంధాలు బాగా ఉండే, పార్టీ పెట్టే వరకు చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళడము కలవడము, ఆయనతోటి భోజనం చేసి రావడం చాలాసార్లు జరిగింది। పార్టీ ఏప్రిల్ 27, 2001 నాడు ఆవిర్భావం నాడు కూడా ఆయన ఇన్వైట్ మేరకు చాలామంది ఇక్కడి సన్నిహితులను తీసుకుపోయి పార్టీలో ఇంట్రడక్షన్ చేయడం జరిగింది। నాటి నుంచి మొన్న ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్లో కొనసాగినాను। పరిస్థితులకు అనుగుణంగా బీబీ పాటిల్ జైరాబాద్ మాజీ శాసనసభ్యులు గారు చాలా సుముఖుడు, సున్నితమైన మనస్తత్వం గల మనిషి, ఆయన కోసం పార్టీ చేంజ్ చేసి బీజేపీలోకి రావడం జరిగింది। తెలంగాణ ఉద్యమానికి బీజేపీ అప్పుడు సుష్మా స్వరాజ్ గారు మద్దతు చెప్పింది। ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ పార్టీకి ఆకర్షితున్నాయి, బీజేపీలకు ఎంపీ గారితో చేరడం జరిగింది। ఈ విమోచన దినం తెలంగాణ ఉద్యమం కామారెడ్డిలో ఉర్రూతలూగించిన ఘనత అందులో నాదొక ముఖ్య పాత్ర అని చెప్పుకోవచ్చు। ఈ బీబీ పాటిల్ గారి కోసం జైరాబాద్ ఎంపీ ఎలక్షన్లో మొన్న విపరీతమైన పోరాటం చేసినాం। ఎల్లారెడ్డి కామారెడ్డి రిజల్ట్ చాలా నచ్చింది అని అక్కడ జైరాబాద్ పోయింది, అది అనుకున్న ఫలితాలు రాలేకపోయింది। దానికి దైవాధీనం। పాటిల్ గారు కూడా ఇప్పటికీ బీజేపీకి అహర్నిశలు కృషి చేస్తున్నారు। అలాగే మన బీబీ పాటిల్ గారి తరపున మరియు తెలంగాణ ప్రజల తరపున శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు। ఇంకొకటి అన్న, మీరు ఉద్యమ నేపథ్యంలో మాకు అప్పుడు మీడియాలో పరిచయం అన్న, తెలంగాణ ఉద్యమం గురించి మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకుంటాను। ఇంటి పనులన్నీ విడిచిపెట్టి ఒక ఉద్యమమే ఊపిరిగా బతికిన నేను ఈ ఉద్యమంలో ఇప్పుడు ఏదైతే టీడీపీ నుంచి వలసవాదులు వచ్చారో ఆ ఉద్యమకారులు అంతా అణచివేయబడ్డారు। ఉద్యమం అంటేనే భయం వేసే పరిస్థితులు కల్పించినారు। ఎందుకంటే ఉద్యమం నడిపిస్తే ఏదో రేపు ఫ్యూచర్లో చాలా భవిష్యత్తు ఉంటుంది పిల్లలు కానీ ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది। అహర్నిశలు ఇంటి మంచి చెడు బాగులు పట్టించుకోకుండా ఈ ఉద్యమంలో తిరిగి సర్వం నాశనం అయిపోయినా నేను దీని గురించి। అంటే ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందా అంటారా అన్న? అందరికీ జరిగిందంటారా? 100% గత టీడీపీ ఏదైతే ఉండనో వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా వెలుగొలుతారు। ఉద్యమకారులంతా అణచివేయబడ్డారు। దీనికి ముఖ్య కారణం కేసీఆర్కు చుట్టూ ఉన్న యంత్రాంగం తప్పితే కేసీఆర్కు బయట ఏం జరుగుతుందని తెలియదు। వీళ్ళు చెప్పి పక్కకున్న ఎవరైతే చెప్తున్నో ఆయన ఆ మాటలు వినుడుతోటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనగదొక్కబడిపోయింది। అంటే మరి బీజేపీలో మీకు ఉద్యమకారులకు మీకు తగిన ప్రాధాన్యం ఇస్తుందా బీజేపీ తగిన ఇస్తుందా అంటే రాను ముందు ఇంకా ఎలక్షన్ రాలేవు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లు గిట వచ్చిన తర్వాత అనే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిన తర్వాతే జాయిన్ అయినాం కాబట్టి తర్వాత భవిష్యత్తు మీకు వ్యక్తిగతంగా ఇప్పుడు మీకున్న బీబీ పాటిల్ గారే కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మిమ్మల్ని గుర్తించే కదా, ఒక ఉద్యమకారుడుగా గుర్తించే మీ శక్తి సామర్థ్యాలను గుర్తించే కదా మిమ్మల్ని హక్కును చేర్చుకున్నాడు। 100% నిజం। బీబీ పాటిల్ గారికి అంటే రమేష్ అని చెప్తే ఏదైనా వెనుకకు రాకుండా ముందు ధైర్యంగా దేనికైనా పోరాడగలిగే సత్తా ఉన్న వ్యక్తి అని కాబట్టి ఆయన గుర్తించాడు। ఆయనకు నేను ఏది ఖాళీ ఫోన్లో ఏ ఆర్డర్ చేసినా దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నా। మీకు ఒక ఉద్యమకారుడుగా మీకు బీజేపీలో ఒక ఎంపీ గుర్తింపు ఇచ్చినప్పుడు మిగిలిన ఉద్యమకారులకు కూడా బీజేపీ ఇస్తుందని అనుకోవచ్చా?
అది బీజేపీ నైతిక సిద్ధాంతం ఉందని మనకు తెలియదు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏందో అనేది తెలియదు. బీవీ పాటిల్ సిద్ధాంతమే నా సిద్ధాంతం.